అప్పుడే చెప్పారు కదా వాళ్ళు, ఈ రోజుకి ఈ రోజు ఎన్నికలు జరిగితేనే, ఆ రోజుకి ఆ రోజు ఎన్నికలు జరిగితే అంత వస్తాయి. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి, సహజంగా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఫోకస్ అవుతుంది, అట్లాగే జట్లు కట్టినటువంటి కాన్సెప్ట్ ఫోకస్ అవుతుంది, ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అదే ఇప్పుడు కనబడుతుంది మనకి. సాధారణ ప్రజల మీద ఈ జట్లు కూటములు ఈ ప్రభావం ఉంటుందా? సంక్షేమం డెవలప్మెంట్ ఈ ఆస్పెక్టే కదా మొన్నటి వరకు చూసింది, ఇప్పుడు సడన్ గా ఎందుకు మారిపోద్ది? అంటే ఎప్పుడైనా సరే వీడప్పుడు ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకించాలా? ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు సాధారణంగా సర్వే చేసే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఈ ప్రయోజనాలు పొందే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు, ఈ పథకం ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అని అడుగుతారా? అనరు. రోజు పోయే కొద్దికి ప్రతిపక్షం ఇప్పుడు యాక్టివ్ అవుతుంది, యాక్టివ్ అయ్యి మేము ఇస్తాం అంతకంటే ఎక్కువ అని చెప్తోంది, ప్లస్ వాళ్ళు ఇస్తానది తప్పని చెప్తుంది. ఇవన్నీ చర్చకు వస్తాయి. చర్చకు వచ్చినప్పుడు ఇప్పుడు ఓటుది ఇదే ప్రయోజనాలు పొందినటువంటి తెలుగుదేశం వాళ్ళు, జనసేన ఓటరు, అంటే జనసేన సింపథైజర్స్ అయిన ఫ్యామిలీ, తెలుగుదేశం సింపథైజర్స్ అయిన ఫ్యామిలీ, ఇట్లాంటి వాళ్ళు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి టర్న్ అవుతారు, వాళ్ళ వాళ్ళ పార్టీలకు ఓట్లు వేసుకుంటారు. అవన్నీ జట్టు కట్టినప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ తేడా వస్తుంది. కూటమి కట్టినప్పటికీ కూడా వీళ్ళిద్దరికి 44.1% రావడం అంటే పెద్ద ప్రయోజనం లేదనా కూటమితో? అంటే ఎగ్జాక్ట్గా చెప్పడానికి ఏముండదు వీటిలో. వీళ్ళు చెప్పారు కాబట్టి 44